హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాం. 2 hours హార్డ్ వర్క్ చేయడంతో 55 వరకు అయితే బిట్స్ వచ్చాయండి. సో టాపిక్ ఏంటంటే ఈరోజు శీతోష్ణ స్థితి. సో శీతోష్ణ స్థితి అనే చాప్టర్ నుండి 55 ప్రాక్టీస్ బిట్స్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో ఎవ్రీ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకు 6th, 9th, 10th క్లాస్కి రిలేటెడ్గా అయితే ఉంటుందండి. సో ఆల్రెడీ మనము 4 చాప్టర్స్కి అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకుండా చూడండి. సో లేట్ చేయకోకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకా క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మాత్రమే అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా హార్డ్ వర్క్కి మీరు గుర్తించినట్లయితే మెంబర్షిప్కి అయితే జాయిన్ అవ్వండి. సో 29 or 59 రూపీస్ అయితే ఉందండి. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, ఓకేనా. సో ఫస్ట్ బిట్ చూడండి, శీతోష్ణ స్థితి శాస్త్రము. సో శీతోష్ణ స్థితి అన్న శాస్త్రం అన్న సేమ్ ఒకటే అండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది తెలంగాణ, ఏపీ వాళ్ళకి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ బిట్ శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే రోజు మారుతున్న వాయుస్థితి అంశాల సంగ్రహమే శీతోష్ణ స్థితి. రోజు మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు ఈ క్లైమేట్ అనేది. సో అలా ఉండే వాయుస్థితినే, ఆ వాయుస్థితి అంశాల సంగ్రహమే శీతోష్ణ స్థితి. సెకండ్ క్వశ్చన్, భూమి చుట్టూ గాలి పొర ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే వ్యాపించి ఉంటుంది? భూమి చుట్టూ ఈ గాలి పొర అనేది ఎన్ని కిలోమీటర్స్ వరకు అయితే వ్యాపించి ఉంటుందంటే 1600 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందండి. 1600 కిలోమీటర్స్ వరకు అయితే వ్యాపిస్తుంది. నెక్స్ట్, గాలి పొరను ఏమంటారు? ఈ గాలి పొరను ఏమంటారు? వాతావరణం, అట్మాస్ఫియర్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వాతావరణ మూలకాలు ఏమిటి? వాతావరణంలో ఉండే మూలకాలు ఏమిటంటే ఉష్ణోగ్రత, పీడనము, వర్షపాతము, పవనాలు, ఆకాశంలోని పరిస్థితులనే మనము వాతావరణ మూలకాలు అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాయుస్థితి అనగా వెదర్. సో ఈ వెదర్ అంటే ఏంటి? ఒక ప్రదేశము మూలకాల స్థితిని ఒక రోజు కానీ లేదా కొన్ని గంటలలో ఉన్న దానినే వాయుస్థితి అంటారు. ఒక ప్రదేశంలో ఉండే మూలకాల స్థితిని ఒక రోజు కానీ లేకుంటే కొన్ని గంటలలో ఉన్న దానిని అయితే వాయుస్థితి అంటారు. నెక్స్ట్, ప్రధాన లేదా దేశంలోని ప్రధాన వాతావరణ కార్యాలయం అనేది ఎక్కడ గలదు? ఇక్కడ కంట్రీ పరంగా ఇచ్చారు. సో వరల్డ్ ప్రకారం కాదండి, దేశం పరంగా చూసుకుంటే వాతావరణ కార్యాలయం అనేది ఎక్కడ ఉంటుందంటే పూనా. ఈ పూణేలో మనకు వాతావరణ కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ సంస్థ కార్యాలయం ఎక్కడుంది? ఇదేమో దేశము, ఇదేమో ప్రపంచం. సో ప్రపంచంలో ఉండే వాతావరణ సంస్థ యొక్క కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే జెనీవా. శీతోష్ణ స్థితిని వేటిని తెలుపుతుంది? శీతోష్ణ స్థితి అనేది వేటిని తెలుపుతుందంటే కొన్ని సంవత్సరాల్లో ఉండే సగటు ఉష్ణోగ్రత, పవనాలు, వర్షపాతము, వాయుపీడనం పరిస్థితులను అయితే తెలుపుతుంది. సో వాటిని శీతోష్ణ స్థితి అనేది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో ఎన్ని రకాలుగా అయితే వర్గీకరించారు? ఈ వాతావరణాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 5 వాతావరణాలు. అవి ఏంటంటే ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థెర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఇలా వాతావరణాన్ని 5 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుండి ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? భూమి నుండి చూసుకుంటే ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు వచ్చేసి 18 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాటో ఆవరణము భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తు కలిగి ఉంటుంది? స్ట్రాటో ఆవరణము భూమి ఉపరితలం నుండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ భూమి యొక్క ఉపరితలం నుండి ఎంత ఎత్తు వరకు కలిగి ఉంటుందంటే 18 కిలోమీటర్ నుండి 50 కిలోమీటర్ వరకు అయితే ఉండొచ్చు. 10th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జెట్ ప్లేన్స్, ఈ యొక్క జెట్ విమానాలు అనేవి ఎక్కువగా మనకు ఏ మండలంలో కనిపిస్తాయి? జెట్ ప్లేన్స్ అనేవి ఎక్కువగా మనకు ఏ మండలంలో కనిపిస్తాయి? స్ట్రాటోస్పియర్లో అయితే ఎక్కువగా కనిపిస్తాయి. సో జెట్ ప్లేన్స్ స్ట్రాటోస్పియర్లో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాటో ఆవరణానికి ఉన్న పై భాగాన్ని ఏమంటారు? అంటే ఈ స్ట్రాటో ఆవరణం యొక్క పై ఆవరణాన్ని ఏమంటారు? మెసో ఆవరణము, మెసోస్పియర్ అంటారు. మెసో ఆవరణము. మరి ఈ మెసోస్పియర్ అనే ఎత్తు ఎంత ఉంటుందంటే 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మెసోస్పియర్ యొక్క ఎత్తు 85 కిలోమీటర్స్.
నెక్స్ట్ మోనోపాస్ అంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. మోనోపాస్ ఆవరణం నుండి ఎత్తు వరకు అంటే ఎంత ఎత్తు వరకు ఉన్న పొరను ఏమంటారు? ఈ చూడండి మెసోపా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యారండి. మెసోస్పియర్ ఉంది కదా మేడం, మళ్ళీ మీరు మెసోపాస్ అంటున్నారంటే టెక్స్ట్ బుక్లో మెసోపాస్ ఉంటుంది, ఇక్కడ దీన్ని స్ట్రాటోపాస్ అంటారు, దీన్ని మెసోపాస్ అంటారు. సో మెసోపాస్ ఆవరణ నుండి చూసుకుంటే ఎంత ఎత్తు వరకు ఉన్న పొరను ఏమంటారు అంటే 800 కిలోమీటర్స్ ఉండే దాన్ని ధర్మ ఆవరణం అంటారు. మెసోపాస్ ఆవరణం నుండి 800 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉన్న పొరను ధర్మో ఆవరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మో ఆవరణము పై భాగం అంతా కూడా ఏంటి? ధర్మో ఆవరణం యొక్క పై భాగం అంతా ఎంత ఉంటుంది అంటే ఎక్సో ఆవరణం. ఈ ధర్మో ఆవరణానికి పై భాగాన్ని ఎక్సో ఆవరణం అంటారు, ఎక్సోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి గ్రహించే సౌరశక్తిని ఏమంటారు? భూమి గ్రహించే సౌరశక్తిని ఏమంటారంటే సూర్యపుటం. భూమి గ్రహించే సౌరశక్తిని సూర్యపుటం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యపుటం సెకన్కు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో భూమిని అనేది చేరుతుంది? సూర్యపుటం అనేది సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో భూమిని అనేది చేరుతుందంటే ఇక్కడ చూడండి, మీకు ఈ పాయింట్స్ అర్థం కాకుంటే నంబర్స్ తెలుగులో రాస్తాను. ఇక్కడ 2,99,460 కిలోమీటర్స్. సూర్యపుటం సెకండ్కి ఎన్ని కిలోమీటర్స్ వేగంతో భూమిని చేరుతుందంటే 2,99,460 కిలోమీటర్స్ అంటే మనకు 8 మినిట్స్. నెక్స్ట్, వాతావరణంలోని వేడి తీవ్రతను ఇలా అంటారండి. ఎలా? ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎక్కువ ఉందిరా బాబు అంటాం కదా. సో వాతావరణంలోని వేడి యొక్క తీవ్రతని ఉష్ణోగ్రత అంటారు. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మీకు ఈజీగానే అనిపించవచ్చు బిట్స్ తయారు చేయడం ఏముంది లేపా అనేసి, కానీ లైన్ టు లైన్ అబ్జర్వ్ చేసి క్వశ్చన్ ఏ విధంగా మనకి ఫామ్ చేస్తారనే దాని గురించి నేను చూసి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేది రాయడం అయితే జరిగిందండి. చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అధిక అల్ప ఉష్ణోగ్రత భేదాన్ని ఏమంటారు? అధిక అల్ప ఉష్ణోగ్రత భేదాన్ని ఏమంటారంటే దినసరి ఉష్ణోగ్రత తారతమ్యము. డిన్వల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. పటాలపై ఉష్ణోగ్రతలను దేని ద్వారా సూచిస్తారు? పటాలపై ఉన్న ఉష్ణోగ్రతలను దేని ద్వారా సూచిస్తారు? సమోష్ణ రేఖలు. అంటే సమోష్ణ రేఖలను సమాన ప్రాంతాలను కలిపే ఊహారేఖలనే సమోష్ణ రేఖలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత విలువను గ్రాఫ్ రూపంలో తయారు చేస్తారు. ఎలా అంటే ఉష్ణోగ్రత గ్రాఫ్స్ ద్వారా ఉష్ణోగ్రత విలువలను ఉష్ణోగ్రత గ్రాఫ్స్ రూపంలో తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలు రాత్రింబవలు కాల పరిమాణం ఆధారంగా భూమిని కొన్ని మండలాలుగా విభజించారు. ఈ అక్షాంశాలు రాత్రింబవల కాల పరిమాణం ఆధారంగా భూమిని కొన్ని మండలాలుగా అయితే విభజించారు. అవి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 3 రకాలుగా అయితే విభజించారండి. అందులో ఆయన రేఖ మండలం లేదా ఉష్ణ మండలం, సెకండ్ సమశీతోష్ణ మండలము, థర్డ్ ధ్రువ మండలం లేదా అతి శీతల మండలం. ఇలా మనకు అక్షాంశాలు రేఖాంశాలు రాత్రింబవల కాల పరిమాణం బేస్ చేసుకొని భూమిని మనకు 3 రకాలుగా అయితే విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట మకర రేఖలను ఏ రేఖలు కూడా అంటారు? అంటే ఈ కర్కట రేఖలను ప్లస్ మకర రేఖలను ఆయన రేఖలని కూడా అంటారండి. కర్కట మకర రేఖలను ఆయన రేఖలని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన రేఖల నుండి అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని డాష్ అంటారు. క్వశ్చన్ వినండి, ఆయన రేఖల నుండి డాష్ అక్షాంశాల మధ్య ప్రాంతాన్ని డాష్ అంటారు. అంటే 66/1/2 అక్షాంశాల మధ్య ప్రాంతాన్నే సమశీతోష్ణ మండలము అంటారు. ఆయన రేఖల నుండి 66/1/2 యొక్క అక్షాంశాల మధ్య ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 66/1/2 అక్షాంశాల ఎగువ నుండి ధ్రువ ప్రాంతాల వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమని అంటారు? ధ్రువ మండలం లేదా అతి శీతల మండలం అంటారు. క్వశ్చన్లోనే ఉంది చూడండి ఆన్సర్. 66/1/2 అక్షాంశాల ఎగువ నుండి ధ్రువ ప్రాంతాల వరకు ఉన్న ప్రాంతాన్ని ధ్రువ మండలం లేదా అతి శీతల చల్లనైన మండలం అంటారు కదా, అతి శీతల మండలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గాలికి బరువు ఉన్నదని నిరూపించిన శాస్త్రవేత్త. గాలి కూడా ఒక బరువు అనేది ఉంటుందని నిరూపించారు ఈయన. ఎవరంటే గెలీలియో. నెక్స్ట్ క్వశ్చన్,
గాలికి ఉన్న బరువు భూమిపై ఉన్న వస్తువులపై ఒత్తిడిని ఏమంటారు? గాలికి ఉన్న బరువు భూమిపై ఉన్న వస్తువులపై ఒత్తిడిని ఏమంటారంటే పీడనం అంటారు. ఆన్సర్ పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న వాతావరణ ఒత్తిడిని నిర్వచించారు. ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న వాతావరణ ఒత్తిడినే వాతావరణ పీడనం అని నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్, పీడనాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? పీడనాన్ని కొలిచే పరికరాన్నే బారోమీటర్ అంటారు. దేనినండి? ఈ పీడనాన్ని కొలిచే పరికరాన్నే బారోమీటర్ లేదా భారమితి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోని 1 గ్రాము వాతావరణ బరువుని ఏమంటారు? ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం ఉంటే 1 గ్రాము వాతావరణ బరువుని ఏమంటారంటే మిల్లీబార్. మిల్లీబార్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక కొలమాన పద్ధతి అండి. సో వాతావరణ బరువుని మిల్లీబార్ అంటారు. 1 గ్రాము వాతావరణ బరువును మిల్లీబార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 300 మీటర్స్ ఎత్తుకు ఉన్న అంగుళాల చొప్పున పీడనం అనేది తగ్గుతుంటుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు ఎన్ని అంగుళాల చొప్పున పీడనం అనేది తగ్గుతుందంటే 34 మిల్లీబార్లు. 34 మిల్లీబార్లు లేదా ప్రతి 9000 అడుగులకు 1 అంగుళం అనేది తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్షితిజ సమాంతరంగా వీచే గాలినే ఇలా అంటారు. సో ఏమంటారండి? పవనం అంటారు. ఈ యొక్క క్షితిజ సమాంతరంగా వీచే గాలినే పవనము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పీడన మార్పు రేటును ఏమంటారు? పీడన మార్పు రేటును ఏమంటారు? పీడన ప్రవణత, ప్రెజర్ గ్రేడియంట్. ఈ యొక్క పీడన మార్పు రేటును ఏమంటారంటే పీడన ప్రవణత. నెక్స్ట్ క్వశ్చన్, పవన వేగాన్ని మైళ్ళల్లోనూ కిలోమీటర్లలోనూ కొలుస్తారు. ఈ యొక్క పవన వేగాన్ని మైళ్ళల్లోనూ ప్లస్ కిలోమీటర్లోనూ ఎలా కొలుస్తారండి? ఎనియోమీటర్. సో ఎనిమోమీటర్తో కొలుస్తారు. ఎనిమోమీటర్ని ఉపయోగించి ఈ యొక్క పవన వేగాన్ని మైళ్ళల్లో లేకుంటే కిలోమీటర్స్లో అయితే కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పవనం వీచే దిశను సూచించే పరికరాన్ని ఏమంటారు? క్వశ్చన్లోనే ఆన్సర్ చూడండి. పవన సూచి. పవనం వీచే దిశనే పవన సూచి అంటారు. అంటే పవనం యొక్క దిశను సూచించే పరికరాన్ని పవన సూచి, విండ్రోమ్ అంటారు దీనిని. నెక్స్ట్ క్వశ్చన్, అధిక పీడనం నుండి అల్పపీడన మేఘాల వైపులకు క్రమ పద్ధతిలో స్థిరంగా నిత్యం వీచే పవనాలు ఏంటి? అధిక పీడనం నుండి అల్పపీడన మేఘాల వైపు ఒక క్రమ పద్ధతిలో స్థిరంగా నిత్యం వీచే పవనాలు ఏంటి? ప్రపంచ పవనాలు, ప్లానెటరీ విండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పవనాలలో ముఖ్యమైనవి. ప్రపంచ పవనాలలో మనకు చూసుకుంటే 3 రకాల పవనాలు అయితేవి ముఖ్యమైనవండి. అందులో వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు, ట్రేడే విండ్స్, వెస్టర్లైన్స్, పోలార్ విండ్స్. ఇలా 3 రకాల ప్రపంచంలోనే చూసుకుంటే ముఖ్యమైన పవనాలు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ ఉపఆయన రేఖ అధిక పీడన మండలం నుండి భూమధ్య రేఖ అల్పపీడనం వైపు వీచే పవనాలు. ఉత్తర దక్షిణ ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం నుండి భూమధ్య రేఖ అల్పపీడనం వైపు వీచే పవనాలే వ్యాపార పవనాలు. వ్యాపార పవనాలు. ఈ వ్యాపార పవనాలు గంటకు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో వీస్తాయంటే 15 నుండి 20 కిలోమీటర్స్ యొక్క వేగంతో అయితే వేస్తాయి. ఈ వ్యాపార పవనాలు 15 నుండి 20 కిలోమీటర్స్ గంటకు వేగంతో వీస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ పవనాలను ఇలా కూడా పిలుస్తారు. పశ్చిమ పవనాలను ఎలా పిలుస్తారు? ధైర్య సాహస పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలకే మరొక పేరు ఏంటంటే ధైర్య సాహస పశ్చిమ పవనాలు, బ్రేవ్ వెస్టర్లైన్స్ అంటారు వీటిని. భీకర శబ్దంతో వేగంగా వీచే పవనాలను ఏమంటారు? ఒక్కోసారి మనకు గాలులు కూడా భీకరమైన శబ్దాలతో వేగంగా వీస్తూ ఉంటాయి. సో అలాంటి పవనాలనే గర్జించే 40లు అని అంటారు. ఇది ఏంటి? మనకు పశ్చిమ పవనాల కిందికి వస్తుందండి. సో పశ్చిమ పవనాలనే గర్జించే 40లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ ధృవాలు నుంచి మనకు సమశీతోష్ణ మండలం అల్పపీడన మేఘాల వైపు వీచే పవనాలు ఏమంటారు? ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమశీతోష్ణ మండలము అల్పపీడన మేఘాల వైపు వీచే పవనాలనే ధ్రువ పవనాలు అంటారు. ఇక్కడ సమశీతోష్ణ మండలం అని వస్తే గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ధ్రువ పవనాలు అనేసి. నెక్స్ట్, ధ్రువ పవనాలకి మరొక పేరే తూర్పు పవనాలు. ధ్రువ పవనాలకి మరొక పేరు తూర్పు పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవనాలు అంటే ఏమిటి?
కొంచెం మనకు తీరిపాటు. ఋతుపవనాలు అంటే ఏమిటంటే కొంతకాలానికి కొంత ప్రాంతానికి నీటి ఆవిరితో ఋతువు వీచే పవనాలనే ఋతుపవనాలు అంటారు. అంటే కొంతకాలంలో ఒకటే ప్రాంతానికి అంటే కొంత ప్రాంతానికి ఈ యొక్క నీటి ఆవిరితో ఋతువు వీచే పవనాలని ఋతుపవనాలు అంటారు. ఋతువును అరబీ భాషలో ఏమని అంటారండి? మౌసం అంటారు. ఋతువును అరబీ భాషలో మౌసం అంటారు. దీన్నే మనం మాన్సూన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవనాల వల్ల ఆగ్నేయ ఆసియా దేశాలైన ఎక్కడ మనకు వర్షపాతం అనేది కురుస్తుంది? ఈ ఋతుపవనాల వల్ల ఆగ్నేయ ఆసియా దేశాలలో ఎక్కడ వర్షపాతం కురుస్తుందంటే ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక ఇలాంటి చోట్ల వర్షపాతం అనేది కురుస్తుంది. ఈ ఋతుపవనాలను మళ్ళీ ఎన్ని శాఖలుగా విభజించారంటే 2 రకాలుగా అయితే విభజించారు. ఋతుపవనాలు ఎన్ని శాఖలుగా విభజించారండి? 2 రకాలుగా. అందులో నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయా ప్రాంతాలకు కొన్ని ప్రాంతాలకి పరిమితం కావడం వల్ల వీచే పవనాలు ఏంటి? స్థానిక పవనాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ప్రాంతం ఉంటుంది, ఇంకొక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికే పరిమితం కావడం వల్ల వీచే పవనాలనే స్థానిక పవనాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక పవనాలు మళ్ళీ ఎన్ని రకాలండి? ఇక్కడ 3 రకాలు. స్థానిక పవనాలు 3 రకాలు ఉంటాయి. అందులో స్థల జల పవనాలు, సరస్సు సమీరాలు, పర్వతలోయ పవనాలు ఇలా 3 రకాలుగా స్థానిక పవనాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెచ్చని పవనాలు అంటే ఏమిటి? వెచ్చని పవనాలు అంటే ఏమిటంటే పర్వతాలపై నుంచి కానీ పీఠభూమిపై నుంచి కానీ దిగుతున్నప్పుడు రాపిడి వల్ల వేడెక్కుతాయి. సో వాటినే మనము వెచ్చని పవనాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్వతం ఉంటుంది అనుకోండి, ఈ పర్వతాల నుంచి కానీ నెక్స్ట్ పీఠభూములు ఉంటాయి. సో ఆ పీఠభూమిపై నుంచి కానీ దిగుతున్నప్పుడు ఈ రాపిడి వల్ల వేడెక్కుతాయి, వాటినే వెచ్చని పవనాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వెచ్చని పవనాలను కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల పేర్లతో అయితే పిలుస్తారండి. వెచ్చని పవనాలను కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల పేర్లతో అయితే పిలుస్తారు. చినుకు అంటే కెనడాలో పిలుస్తారు. ఫాన్స్ అంటే ఆల్ప్స్ నుండి స్విట్జర్లాండ్ వరకు. నెక్స్ట్ బోరా యుగోస్లేవియా, చెర్క్స్ సౌత్ ఆఫ్రికా ఇలా 4 రకాలుగా అయితే పిలుస్తారు. రేపు మనకు బిట్ వచ్చే ఛాన్స్ ఏదన్నా ఉందంటే ఇలా అండి. చినుకు అని ఎక్కడ పిలుస్తారో మనకు కెనడాలో. ఇవి వెచ్చని పవనాల కిందికి అయితే వస్తాయి. నెక్స్ట్ నీరు ఆవిరిగా మారడాన్ని ఇలా అంటారు. నీరు అనేది ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఉన్న నీటి ఆవిరినే హ్యూమిడిటీ ఆర్ద్రత అంటారు. గాలిలో ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు. మరి ఇక్కడ ఉండే వాటిని చూడండి, నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం ఇవాపరేషన్ అంటారు. బట్ ఇక్కడ ఉండే దానిని అయితే గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత హ్యూమిడిటీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపాతాలు ఎన్ని రకాలు? వర్షపాతాలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సంవహన వర్షపాతము, పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం 3 రకాలుగా అయితే మనకు వర్షపాతాలు అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతీయ వర్షపాతానికి మరొక పేరేంటి? నిమ్నోన్నత వర్షపాతం. పర్వతీయ వర్షపాతానికి మరొక పేరే నిమ్నోన్నత వర్షపాతం. లాస్ట్ బిట్ చూడండి, ఇక్కడ సమాన వర్షపాతం పొందే ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖనే సమవర్షపాత రేఖలు అంటారు. సమానంగా వర్షపాతం అని పొందే ప్రదేశాలనే కలుపుతూ ఒక ఊహారేఖ ఉంటుంది. సో ఆ ఊహారేఖనే సమవర్షపాత రేఖలు అంటారు. సో ఇదే అండి శీతోష్ణ స్థితి గురించి 50 వరకు అయితే క్వశ్చన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఈ లెసన్ చూడడానికి మళ్ళీ నాకు టైం ఉన్నప్పుడు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తానండి. సో ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను మీకు. ఏంటబ్బా మేడం ఎన్నిసార్లు చెప్తున్నారు అనుకున్నారు. సో ఎంటరే కదా అండి మనకు మెయిన్ వెన్నముక్క లాంటిది. సో మరి వాటినే స్కిప్ చేసుకుంటే ఎలా? సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మెంబర్షిప్కి అయితే జాయిన్ అవ్వండి.